పాకిస్తాన్లోని ఒక ట్రైన్ని కొంతమంది మిలిటెంట్స్ హైజాక్ చేశారు. ఈ ట్రైన్ బలూచిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తుంపు అనే ప్రాంతానికి వెళ్తుంది. అయితే మధ్యలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ ట్రైన్ పట్టాలను బ్లాక్ చేశారు. దాంతో ట్రైన్ అక్కడే ఆగిపోయింది. వెంటనే 450 మంది ఉన్న ఈ ట్రైన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ మిలిటెంట్ గ్రూప్ నుండి 450 మందిని కాపాడుకోవడం. ఆల్రెడీ ట్రైల్లో ఉన్న పాకిస్తాన్కు చెందిన చాలామంది సెక్యూరిటీ ఫోర్స్ మరియు మిలిటెంట్స్ గ్రూపుల్ని చంపేశారు. ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పక్కా ప్లాన్తోనూ ఈ ట్రైన్ని హైజాక్ చేసింది. బిఎల్ఏ ఆర్మీ హైజాక్ చేసిన ట్రైన్ పేరు జఫార్ ఎక్స్ప్రెస్. బలూచిస్తాన్ ఆర్మీ ఇది చేసింది మేమే అని ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసింది. ఈ బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ దేశంలోని ఒక ప్రాంతం. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ అక్కడ ప్రభుత్వం ఈ ఏరియా మొత్తాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా అలానే వదిలేసింది. ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలకు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ని ఎంత వేడుకున్నా ఎటువంటి హెల్ప్ చేయడం లేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేయకపోగా వీళ్ళ ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు. అందుకే ఈ ప్రాంతంలోని ప్రజలు ఒక మిలిటెంట్స్ గ్రూపులుగా మారి పాకిస్తాన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏమిటంటే బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుండి వేరు చేసి ఒక సెపరేట్ కంట్రీగా ప్రకటించాలి. దానికోసమే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ట్రైన్ని హైజాక్ చేశారు. బలూచిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో వీళ్ళు చెప్పేది ఏమిటంటే ట్రైన్లోని చిన్నపిల్లల్ని మరియు మహిళల్ని మేము వదిలేసాము. వాళ్ళంతా ట్రైన్ నుంచి రిలీజ్ అయిపోయారు. వాళ్ళు ఎటువంటి హాని లేదు. కేవలం మేము పెద్దవారిని, అది కూడా మగవారిని మాత్రమే మా కంట్రోల్లో ఉంచుకున్నాం. ప్రజెంట్ వీళ్ళ దగ్గర దాదాపు 100 మంది హాస్టేజెస్ ఉన్నారు. అందులో పాకిస్తాన్ మిలిటరీకి చెందిన వారు, పోలీసులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి మీరు ట్రైన్ పైన కానీ మా ఆర్మీని కానీ హాని చేస్తే, ఎటువంటి యాక్టివిటీ చేసినా ఈ 100 మందిని ఎక్కడికిక్కడే అంతం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదో ఉగ్రవాదులుగా ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ని అంతం చేయడం కాకుండా వీళ్ళు వారి ఎజెండాకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ట్రైన్లో 450 మందిని హైజాక్ చేస్తే అందులో మహిళలను మరియు చిన్నపిల్లలను, బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన వారిని వదిలేసి ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన వారిని మాత్రమే తమ అధీనంలో ఉంచుకున్నారు. ప్రజెంట్ ఉగ్రవాదంలో పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ ఆర్మీతో ఏ విధంగా మాట్లాడబోతుంది, వీళ్ళ మధ్య ఎటువంటి డీల్ జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు ఒక విమానంను హైజాక్ చేసినా, ఒక బస్సుని హైజాక్ చేసినా దాన్ని తిరిగి తీసుకోవడం చాలా కష్టమైన పని. అలాంటిది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం ట్రైనే హైజాక్ చేసింది. వాళ్ళకి ఒక కంట్రీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెగోషియేషన్లో కొద్దిగా తేడా వచ్చినా హైజాక్ చేసిన వాళ్ళందరినీ అంతం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్నింటినీ తెగించి అక్కడ వరకు వస్తారు. ఇలాంటి నెగోషియేషన్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంత పెద్ద అటాక్ ఎందుకు చేసింది? వీళ్ళు ఏకంగా ట్రైన్నే ఎందుకు హైజాక్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ మిలిటెంట్ గ్రూపులపైన ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అంటే బలూచిస్తాన్ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూపులను పాకిస్తాన్ వెతికి మరీ చంపుతుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తక్కువ అంచనా వేసింది. వీళ్ళు ఏదో సాధారణ ఉగ్రవాదుల్లా ఉంటారనుకుంది, కానీ వీళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. వీళ్ళు ఆర్మీలో పనిచేసే వాళ్ళు హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. బలూచిస్తాన్ ఆర్మీకి పక్కనే ఉన్న సింధు ప్రాంతంలోని ఆర్మీ, ఖైబర్ పఖ్తుంపు ఆర్మీ, అలాగే తాలిబాన్ల సపోర్ట్ కూడా అందిస్తున్నారు. రాబోయే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ముక్కలవుతుంది. కేవలం ఈ బలూచిస్తాన్ మాత్రమే కాదు, కింద ఉన్న సింధు ప్రాంతం, అలాగే పైన ఉన్న ఖైబర్ పఖ్తుంపు ప్రాంతం, ఇవన్నీ ప్రాంతాలు కూడా పాకిస్తాన్ నుంచి సెపరేట్ అవ్వాలని చూస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్కి చెందిన చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళంతా బలూచిస్తాన్కి చెందిన సెపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ చేసిన వాళ్ళే. పాకిస్తాన్ మరిన్ని సైనిక చర్యలు చేపడితే తమ అదుపులో ఉన్న మిగిలిన 150 మంది బందీలను వెంటనే ఉరి తీస్తామని బిఎల్ఏ ఒక ప్రెస్ నోట్లో హెచ్చరించింది. ఖైదీల మార్పిడికి సంబంధించిన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ బృందం 20 గంటల సమయం జారీ చేసింది. బలూచిస్తాన్ కొనసాగుతున్న పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలకు ప్రతీకారంగా
బాలోచ్ రెబలేషన్ ఆర్మీ మరో 50 మంది బందీలను ఉరితీస్తున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ డ్రోన్ దాడి తర్వాత ఆ బృందం గతంలో 10 మంది శత్రు సైనికులు ఉరితీసిందని మరియు ఇటీవల ఘర్షణలో 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించారని, మంగళవారం ఒక్కరోజే 30 మంది మరణించారని కూడా ఆ పత్రికా ప్రకటన పేర్కొంది. విస్తృత విముక్తి పోరాటంలో భాగంగా తన ప్రతిఘటనను ముద్రిస్తూ న్యాయం మరియు సరైన ముగింపు సాధించే వరకు తాము వెనుకడుగు వేయబోమని BLA తెలిపింది. ఈ ట్రైన్ ఇన్సిడెంట్ వలన పాకిస్తాన్ మొక్కలవుతుందా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.